వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంచిక. ఇవాళ వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ అండి. గోధుమ పిండితో గవ్వలు చాలా అంటే చాలా బాగుంటాయి. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా సింపుల్ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. హాఫ్ కప్ కూడా అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే ఇలా వేడి చేసుకోవాలి. వేడి నెయ్యి వేసుకోవడం వల్ల గవ్వలు అనేవి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తున్నాయి. సో ఇలా చూస్తే అలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలాంటి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం టైట్గా, చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా అయితే పిసుక్కొని ముద్ద పెట్టుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. సో పాకం అయితే చేసేసుకోవాలి. ఒక ప్యాన్లో నేను 2 కప్కి 1 కప్ వేసేసుకోవాలి. నేను కొద్దిగా తగ్గించాను స్వీట్నెస్ అనేది. బెల్లం యాడ్ చేసేసుకొని అందులోని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం మంచి కరగనివ్వాలి. సో బెల్లం పాకం అయ్యేలోపు మనమైతే పిండిని ఇలా చిన్న బాల్స్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఇది గవ్వల చెక్క అనమాట. గవ్వల పీట అని కూడా అంటారు. సో మీ దగ్గర లేకపోతే ఫోక్ స్పూన్ కానీ కొత్త దువ్వెనతో కానీ యూజ్ చేయొచ్చు. ఇలా సో ఈజీగా అయిపోతుంది. చూడండి, చిన్న గవ్వలు చేసుకోవడం వల్ల పెద్దగా చేస్తే కొద్దిగా మెత్తగా వస్తాయి. అదే చిన్న ముద్దతో చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేసుకోవాలి డీప్ ఫ్రై కోసము. సో అప్పటి వరకు ఇంకా పాకం రెడీ అవుతుంది. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొన్ని అలా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో బ్రౌన్ కలర్ అయితే రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే గవ్వలు క్రిస్పీగా ఉండాలి. చూడండి, ఇక్కడ పాకం రెడీ అవుతుంది. పాకం రెడీ అవ్వడానికి ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇలా థిక్గా ముద్ద టైప్ అయితే ఫామ్ అవ్వాలి. చూడండి, కాలేదు. అప్పటికి నేను మళ్ళీ కోసేపు అయ్యాక నేను ట్రై చేశాను. చూడండి, కొంచెం థిక్నెస్ చూడండి, వాటర్లో వేయగానే కొంచెం థిక్నెస్ లాగా ఫామ్ అయితే రెడీ అవునట్టు. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు గవ్వలన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. నేను ఇంకొక ఆయి అయితే వేసేసుకున్నాను అన్నీ రెడీ అయినాక. సో ఇలా పాకంలో వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని అన్నీ అలా పాకంలో వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆరనిచ్చి సర్వ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, కొంచెం చాలా షైనింగ్గా చాలా బాగుంటాయి గవ్వలు. నేను చిన్నప్పుడు అయితే చాలా తినేదాన్ని. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.